జస్ట్ 15 మినిట్స్ లో ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి అన్నదే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరంతా ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎలాంటి కోడింగ్ లేకుండా జస్ట్ ఫ్యూ స్టెప్స్ లోనే మనం వెబ్సైట్ ని డెవలప్ చేసుకోవచ్చు. అది ఎలా అయితే అన్నది ఇంకో క్లియర్ గా ఈ వీడియో నేను చేసి మరి మీకు చూపిస్తా. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు వాచ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సత్యజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాం, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేం వెయిట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే పోస్టింగ్ అండ్ డొమైన్ అనేది కావాలి. పోస్టింగ్ అంటే ఒక ప్లేస్ లాంటిది, డొమైన్ అంటే ఆ ప్లేస్ కి వెళ్ళడానికి అడ్రస్ లాంటిది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే youtube.com అనేది ఒక డొమైన్. ఆ డొమైన్ తో మనం వెబ్సైట్ ని ఓపెన్ చేశాక అందులో ఉండే కంటెంట్ మొత్తం హోస్టింగ్. సో మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే పోస్టింగ్ అండ్ డొమైన్ ఈ టూ థింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ ని ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకున్నాక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీద వెళ్ళేసి, సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసుకుంటే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ సేల్ అయితే నడుస్తుంది, బ్లాక్ ఫ్రైడే సేల్ అనేసి. జస్ట్ మీకు 139 పర్ మంత్ కి మీరు హోస్టింగ్ అయితే తీసుకోవచ్చు. ఎక్స్ట్రాగా 3 months వస్తుంది, ప్లస్ ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. సో సింపుల్ గా క్లెయిమ్ డీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా కిందికి వస్తారు. ఇక్కడ మీకు ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి 3 ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. ఈ 3 ప్లాన్ కి సంబంధించిన డిఫరెన్సెస్ అయితే కింద ఉంటాయి, చూసుకోండి. ఈ ప్రీమియం లో 3 వెబ్సైట్స్ మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. అదే బిజినెస్ లో అప్ టు 50 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రీ డొమైన్ 1 year పాటు వస్తుంది. ఇందులో కూడా ఫ్రీ డొమైన్ 1 year పాటు వస్తుంది. ప్లస్ ఇందులో ఏఐ కూడా ఉంటుంది. సో ఏఐ తో మనం వెబ్సైట్స్ ని డిజైన్ చేయొచ్చు, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి. అలాగే ఏఐ ఏజెంట్ ఫర్ వర్డ్ప్రెస్ కూడా ఉంటుంది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు బిగినర్ అయి ఉంటే ప్రీమియం ప్లాన్ తీసుకోండి. నాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది, నాకు ట్రాఫిక్ వస్తుంది, నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే బిజినెస్ చూస్ చేసుకోండి. సో ప్రెసెంట్ నేను బిజినెస్ ని చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. దాన్ని ఇక్కడ మీరు పీరియడ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 month కా, 12 months కా, 24 months కా, 48 months కా అన్నది. 1 month కి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ రాదు, గుర్తుపెట్టుకోండి. 12 months కి సెలెక్ట్ చేసుకుంటే 1 year పాటు ఫ్రీ డొమైన్ వస్తుంది. అలాగే 24 months కి సెలెక్ట్ చేసుకున్నా మీకు 1 year పాటు ఫ్రీ డొమైన్ వస్తుంది. 48 months కి సెలెక్ట్ చేసుకున్నా 1 year ఫ్రీ డొమైన్ వస్తుంది. ప్లస్ ఎక్స్ట్రాగా 3 months ఫ్రీ హోస్టింగ్ కూడా వస్తుంది. అంటే ఓవరాల్ గా 51 months హోస్టింగ్, 1 year ఫ్రీ డొమైన్. మీరు 48 months కి 24 months కి తీసుకోవాలనుకుంటే నా సైడ్ నుంచి ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. తేజ 15 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే కనుక మీకు ఇన్స్టెంట్ గా 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1700 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది. ఈ కూపన్ కోడ్ మీకు 24 months, 48 months ప్లాన్ కి వర్క్ అవుతుంది. అదే 12 months కి అయితే హలో తేజ అనే కూపన్ కోడ్ అప్లై చేసుకోండి. మీకు ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పా కదా, ఇక్కడ మీరు ఫ్రీ డొమైన్ కూడా సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. డొమైన్ మనం తర్వాత కూడా తీసుకోవచ్చు. సో నేను కింద కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు కొత్త అకౌంట్ తో రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ కొత్త ఈమెయిల్ యూస్ చేసి గూగుల్ అకౌంట్ అయినా చేయొచ్చు, లేకుంటే ఈమెయిల్ అడ్రస్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ లో మీకు బిల్డింగ్ అడ్రస్ ఫిల్ చేయమని అడుగుతుంది. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్ లో పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు, పేపాల్, ఈఎంఐ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ యూపీఐ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మనం మొబైల్ నంబర్ అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో పేమెంట్, ఆ పేమెంట్ ని కంప్లీట్ చేయాలి. మనం ఏదైతే యూపీఐ ఇస్తామో దాంతో. ఇక్కడ మన లింక్ యూజ్ చేసి వెబ్ హోస్టింగ్ తీసుకున్న వాళ్ళకి మా సైడ్ నుంచి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తాము. అదే జనరేట్ ప్రెస్ ప్రీమియం ప్లగిన్. ఇది యాక్చువల్ గా పర్ ఇయర్ కి $59 ఉంటుంది. $59 అంటే ఆల్మోస్ట్ 5200 రూపీస్. దీన్ని మేము కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నాం. అది కూడా లైఫ్ టైం పాటు. ఇది ఇయర్ కి 5000 ఉంది. సో లైఫ్ టైం మేము ఫ్రీగా ఇస్తున్నాం. మా లింక్ వెబ్ హోస్టింగ్ తీసుకున్నాక మీకు ఫ్రీ గిఫ్ట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అది చూసి మీరు ఫ్రీ గిఫ్ట్ అయితే పొందొచ్చు. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత హోస్టింగ్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వండి. తర్వాత వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ వెబ్సైట్స్ అన్ని కనిపిస్తాయి. మీరు కొత్త యూజర్ అయితే మీకు ఇక్కడ వెబ్సైట్ ఏం కనిపించవు. బట్ నాకు చూడొచ్చు చాలా వెబ్సైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను బిజినెస్ ప్రీమియం వెబ్ హోస్టింగ్ తీసుకున్నా. నేను 50 వెబ్సైట్స్ వరకు ఒకే హోస్టింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను మల్టిపుల్ వెబ్సైట్స్ ఒకే వెబ్ హోస్టింగ్ లో యూజ్ చేస్తున్నా, సెపరేట్ డొమైన్స్ బై చేసి. సో ఇప్పుడు మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేయాలనుకుంటే యాడ్ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. హోస్టింగర్ హారిజాన్స్ అనేసి, వర్డ్ప్రెస్ అనేసి, హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ అనేసి, కస్టమ్ అనేసి. మీరు నార్మల్ గా బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, లైక్ ఈ విధంగా. అలాంటప్పుడు మీరు వర్డ్ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ వర్డ్ప్రెస్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే మీరు ఈ కామర్స్ కోసం గానీ, డ్రాప్ షిప్పింగ్ కోసం గానీ, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ కానీ క్రియేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఈ విధంగా. అప్పుడు మీరు ఇక్కడ హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ దాన్ని యూజ్ చేసి ఏఐ తోని కూడా మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ బిజినెస్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, హోస్టింగర్ హారిజాన్స్ అనేసి. దీన్ని యూజ్ చేసి కూడా మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
ఏఐతో వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేను రీసెంట్ గానే ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూసి మీరు క్రియేట్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని ఎలా బ్లాగ్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలో చూపిస్తా. నేను సింపుల్ గా వర్డ్ ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, దెన్ ఇక్కడ స్కిప్ చేస్తున్నా. మీరు మైసెల్ఫ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ లాగిన్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి. మీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. దెన్ సింపుల్ గా నెక్స్ట్ తర్వాత ఇక్కడ థీమ్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ నుంచి థీమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే క్రియేట్ బ్లాంక్ సైడ్ దాని మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ డొమైన్ వస్తాయి. ఫ్రీ డొమైన్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ వెబ్ హోస్టింగ్ ఎప్పుడో తీసుకున్నా కాబట్టి నాకు ఫ్రీ డొమైన్ ఆప్షన్ లేదు. బట్ మీరు మాత్రం ఇక్కడ ఫ్రీ డొమైన్ వస్తుంది, ఆ ఫ్రీ డొమైన్ ని క్లెయిమ్ చేసుకోండి. నేను ప్రెసెంట్ యూజ్ టెంపరీ డొమైన్ క్లిక్ చేస్తున్నా. మీరు మాత్రం మీ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీకు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది 100% అయిన వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని విజిట్ సైడ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది నా వెబ్సైట్ అనమాట. చూడొచ్చు క్లీన్ గా ఉంది, ఇందులో ఏం లేదు, కస్టమైజేషన్ లేదు, ఏం లేదు, అందుకే క్లీన్ గా ఉంది. ఫస్ట్ మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నాక కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్ ఆప్షన్ వెళ్ళేసి జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీ సైట్ నేమ్ ఇవ్వండి. నేను హే సాయి తేజ అని ఇస్తున్నా. తర్వాత ట్యాగ్ లైన్ ఎట్ వన్ ప్లేస్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మీకు సైట్ లోగో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కిందికి స్క్రాల్ చేసి టైమ్ జోన్ వచ్చేసరికి కోల్కతా సెలెక్ట్ చేసుకోండి. దెన్ సేవ్ చేంజెస్. నెక్స్ట్ ఇక్కడనే పర్మింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు అపియరెన్స్ లోకి వెళ్ళేసి థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ థీమ్స్ అయితే కనిపిస్తాయి. సో నేను ఇక్కడ యాడ్ థీమ్ క్లిక్ చేసుకొని జనరేట్ అని సెర్చ్ చేసా. ఈ థీమ్ ని యూజ్ చేస్తున్నా. ఇదే లైట్ వెయిట్ అనమాట, ఫాస్ట్ గా రన్ అవుతుంది, మన వెబ్సైట్ బాగుంటుంది. సో సింపుల్ గా ఇన్స్టాల్ క్లిక్ చేయండి. తర్వాత యాక్టివేట్ క్లిక్ చేయండి. చూడొచ్చు ఇలా ఉంది కదా వెబ్సైట్. ఇందాక థీమ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి రీఫ్రెష్ చేస్తున్నా. చూడొచ్చు ఈ విధంగా మారిపోయింది. దీన్ని ఇంకా కస్టమైజ్ చేయొచ్చు మనం. దానికోసం ఇక్కడ ప్లగిన్స్ ఆప్షన్ లోకి వెళ్ళేసి యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయండి. మన లింక్ త్రూ ఎవరైతే హోస్టింగ్ తీసుకుంటారో వాళ్ళకు ఒక ప్రీమియం ప్లగిన్ ఇస్తా అని చెప్పా కదా, దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సింపుల్ గా అప్లోడ్ క్లిక్ చేసుకొని చూస్ ఫైల్ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. తర్వాత యాక్టివేట్ ప్లగిన్. చూడొచ్చు జీపీ ప్రీమియం అయితే యాక్టివేట్ ఉంది. అపియరెన్స్ లోకి వెళ్ళేసి జనరేట్ ప్రెస్ క్లిక్ చేస్తే ఇక్కడ లైసెన్స్ కి ఉంటుంది. నా లింక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు లైసెన్స్ కి యాడ్ చేసి మరి వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేసి మేమే ఇస్తాము. సో ప్రెసెంట్ నేను లైసెన్స్ కి అయితే ఇందులో యాడ్ చేశాను. తర్వాత కిందికి స్క్రాల్ చేసి సైట్ లైబ్రరీ ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలానే మీరు మెనూ ఎలిమెంట్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ ఈ డిసేబుల్ ఎలిమెంట్స్ అనేది యాక్టివేట్ చేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. దెన్ ఓపెన్ సైట్ లైబ్రరీ. ఇక్కడ మార్కెటర్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఒక టెంప్లెట్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. తర్వాత ఐ అండర్స్టాండ్ బిగిన్ ఇంపోర్ట్. ఇప్పుడు మనకు ఈ థీమ్ మొత్తం మన వెబ్సైట్ లో ఇంపోర్ట్ అయిపోతుంది. లైక్ ఇలా ఉంది కదా మన వెబ్సైట్, కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అన్నట్టు. నా దగ్గర ఉన్న ప్రెసెంట్ ఒక వెబ్సైట్ మీకు చూపిస్తున్నా చూడండి. ఇదంతా కూడా నేను ఆ జనరేట్ ప్రెస్ థీమ్ ప్రీమియం థీమ్ ని యూజ్ చేసే ఈ కస్టమైజేషన్ మొత్తం చేశాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో. సైడ్ కి చూడొచ్చు అండ్ ఈ ఇమేజ్ చూడొచ్చు, రౌండ్ కార్నర్స్ వచ్చాయి, బ్యాక్గ్రౌండ్ లో కొంచెం షాడో ఎఫెక్ట్ వచ్చింది. సో మార్కెటర్ థీమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇంటూ మనం క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మన వెబ్సైట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ ఎలా చేంజ్ అయిపోయిందో. సో ఈ విధంగా మీరు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా కంప్లీట్ గా కస్టమైజ్ చేయాలి అనుకుంటే దీని మీద ఒక వీడియో చేశాను, జనరేట్ ప్రెస్ థీమ్ ని ఎలా కస్టమైజ్ చేయాలి అన్నది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. అది చూసి మీరు కూడా మీ వెబ్సైట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు పోస్టులు రాయాలనుకుంటే యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసుకొని పోస్ట్ రాసుకోవచ్చు. పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే పేజెస్ మీద క్లిక్ చేసుకొని పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కేటగిరీస్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే పోస్ట్ లోకి వెళ్ళేసి కేటగిరీస్ ఆప్షన్ లో మీకు వెళ్ళేసి కేటగిరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ కస్టమైజేషన్ మొత్తాన్ని నేను ఒక డెడికేటెడ్ వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీకు ఇంకొక వెబ్సైట్ చూపిస్తున్నా చూడండి. ఇది కూడా నా వెబ్సైటే. ఇందులో చూడొచ్చు ఇది కూడా కస్టమైజ్ చేసిండే. సేమ్ థీమ్ ని ప్రీమియం ప్లగిన్ ని యూజ్ చేసి కస్టమైజ్ చేసిన వెబ్సైట్ ఇది. ఇది ఎంత నీట్ గా ఉందో చూడొచ్చు. అండ్ దీనికి కూడా నాకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. సో మోస్ట్లీ ఈ థీమ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా యాడ్సెన్స్ అప్రూవల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ థీమ్. చూసారు కదా, అలా మీరు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్యూ సింపుల్ స్టెప్స్ తో. మీరు ఏఐతో కూడా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, నేను ఇప్పుడు చెప్పినట్టు మాన్యువల్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ నేను చెప్పిన తీయగా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అలాగే నా లింక్ తో మీరు హోస్టింగ్ తీసుకుంటే మీకు ఫ్రీ గిఫ్ట్ ఇస్తా అని చెప్పా కదా, దాన్ని ఎలా క్లెయిమ్ చేయాలని డెడికేటెడ్ వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది. దీని వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మనం మంచి టాపిక్ వెళ్దాం. అంటే బాబాయ్, నేను మిస్ అయితే సైన్ బాబు.